రామ్ కుమార్ గారు, సో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన క్రమంలో ఇప్పుడే బాబురావు గారు ఒక పాయింట్ని రేస్ చేశారు. సంక్షేమానికి సంబంధించి, లబ్ధిదారులకు సంబంధించి అందరికీ కూడా ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వ సాయం అందట్లేదు అనేది ఒక పాయింట్ రేస్ చేశారు. అది ఎంతవరకు వాస్తవం ఒకటి. రెండోది, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చినటువంటి క్రమంలో ఇటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటివన్నీ అన్ని విషయాల్లో కూడా బీజేపీ ఏ రకంగా ముందుకెళ్ళబోతోంది, కేంద్రం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి సపోర్టు, అలాగే ఇటువంటి అక్రమం చేసినటువంటి వాళ్ళ మీద మోపేటువంటి ఉక్కుపాదంలో ఎటువంటి సపోర్ట్ ఉండబోతోంది? సునీల్ గారు నమస్తే అండి. ఇప్పుడు ఇందులో 3 విషయాలండి. ఫస్ట్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మొన్న తనిఖీలు చేశారు. ఆయన లెక్కల్లో తేలిందంటే కేజీ అంటే 900 గ్రాములు. అంటే ఎక్కడెక్కడైతే చెత్త ఉందో అదంతా కూడా యాజ్ ఇట్ ఈస్ బయటికి పంపేయాలని చూస్తున్నారు, అదంతా కూడా పక్కకు తీశారు. అంటే బేసిక్ ఏంటంటే ముందు పాయింట్ అంటే పునారుల దగ్గర చూశారు, అంటే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ లో తనిఖీలు చేశారు. ఇప్పుడు ఈవేళ ఏం చేశారంటే ఎండ్ పాయింట్ కి వచ్చేటప్పుడు ఎక్కడైతే మాఫియా జరుగుతుందో ఆ ఎండ్ పాయింట్ లో కూడా ఒకసారి చూశారు. నాకు తెలుసు మధ్యలో కూడా వారు చూసే ఉంటారండి. సో కేజీ 900 ఉన్నారు కదండి, ఇప్పుడు ఎండ్ పాయింట్ కి వచ్చేసరికి ఇక్కడ బియ్యం ఎటు బయటకు పోతుందనే చూశారు. ఆ పోవడంలో ఎక్కడ మెయిన్ కీలక పాత్ర ఎవరు? గతంలో కాకినాడ పోర్ట్ నుంచి, యాంకరేజ్ పోర్ట్ నుంచి ఎంత జరిగింది వ్యాపారం అనేది లెక్కలు తీస్తాయండి మీకు, అంటే మన ప్రేక్షకులు కూడా తెలియడానికి. 2018-19 కి వచ్చేటప్పటికి 18 lakh టన్స్ మెట్రిక్ టన్స్ వెళ్ళేదండి బయటకి రైస్ ఎక్స్పోర్ట్. ఓకే. 2021 లో 31.5 టన్స్ మెట్రిక్ టన్స్. 2022కి వచ్చేటప్పటికంటే 48.26 మెట్రిక్ టన్స్ వెళ్తుంది బయటకి. అంటే చూడండి, చాలా 3 సంవత్సరాల్లోనే 62% ఇంక్రీజ్ అయింది బయటకు వెళ్లే సరుకు ఎంత అనేది. ఇదంతా ఏంటండి, ఓన్లీ రైస్. ఏ రైస్ వెళ్తుంది, ఇప్పుడే ఎందుకు వెళ్తుంది అనే పాయింట్ మీద కూడా స్ట్రెస్ చేయాలి. ఇక్కడ కాకినాడ పోర్ట్ ఎక్కడ ఉందండి? కాకినాడ సిటీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్న ఏరియాలో. ఆయన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మొన్నదాకా వాళ్ళ తండ్రి గారు ఉండేవారు. వాళ్ళ తండ్రి గారికి అఫీషియల్ గా గవర్నమెంట్ నామినేటెడ్ పదవిలో తీసుకొచ్చారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా. అయిపోయాక మళ్ళీ ఆ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి వేరే వాళ్ళు బయటకు వెళ్ళిందంటే వెళ్ళలేదు, మళ్ళీ వాళ్ళ తమ్ముడు గారిని తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈ కనపడని, అందరికీ కనపడి 3 సింహాలే, సైలెంట్ గా కనపడని 4వ సింహం ఒకటి ఉంది. మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ కింద ఉంది ఈ పోర్ట్. దానికి ఎవరంటే తెలుసండి, ఆయన కూడా ఒక రెడ్డి గారే, కాయల వెంకటరెడ్డి గారు. ఆయన విశాఖపట్నంలో ఉంటారు. ఓకే. ఆఫీస్ అంతా మాత్రం కాకినాడలో ఉంటుంది. కాకినాడలో ఉండి ఆయన వైజాగ్ లో ఉన్న ఇక్కడ ఆపరేషన్ జరుగుతుందంటే మీకు తెలుసు కదండి. మా ఈస్ట్ గోదావరి సీఎం ఒక ఆయన ఉంటారు, ఆయన కనసానలే అగైన్ చంద్రశేఖర్ రెడ్డి గారు. 3 సింహాలు ఎక్కడనంటే కనపడని సింహం విశాఖపట్నంలో ఉన్న మొత్తం అంతా కూడా పోర్టు వీరి అధీనంలో పెట్టి ఇక్కడి నుంచి అన్ని చేస్తున్నారు అనడానికి మీకు ఈ లెక్కలు కొంత చెప్పాల్సి వస్తుంది, ప్రజలకు తెలవాలి కాబట్టి. రైట్. ఈ బియ్యం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ బియ్యమే, పీడిఎస్ బియ్యమే. ఈ బియ్యం మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు? ఆఫ్రికా దేశాలు. ఇదంతా కూడా ఎంత అంటే ఇటువంటి ఈ బియ్యం వేరే వాళ్ళు తినరు, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే తింటారు. అంటే మొత్తం అన్నిటికీ మీ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తుంటే కనుక మొత్తం బియ్యం వ్యవహారం అంతా బయటపడుతుంది. అందుకే నాకు తెలిసి ఆయన ఎవరు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేయడం జరిగింది అనమాట. కరెక్ట్ గా ఎక్కడ అదే రూట్స్ ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ రూట్స్ ఎక్కడ ఉన్నాయి, ఫ్రూట్స్ ఎక్కడ ఉన్నాయి, ఫ్రూట్స్ పట్టారు, ఫ్రూట్స్ ఎక్కడ ఉన్నాయి అది కూడా పెట్టారు. పట్టుకుంటేనే మొత్తం అంతా బయటకు వచ్చింది అనమాట. అందుకని కొంత లెక్కలు చెప్పాల్సి వచ్చింది. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే దీంట్లో కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలండి. గతంలో ఏంటంటే పౌర సరఫరాలు షాప్స్ దగ్గర ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక మధ్యలో ఈ వాహనాలని చెప్పి ఈ వాహనాల్లో ఉండే ఒక మనిషికి ఆ వాహనం ఇచ్చి ఏది షాప్ నుంచి ఇందులో ఇది వాహనంలో వేసుకోవడాన్ని అతనే వేసుకోవాలి, మళ్ళీ వీధులకి వెళ్ళిన తర్వాత అన్నిటికీ అతనే డ్రైవ్ చేసుకోవాలి. నా గూళ్ళు పడిపోతున్నాయి అని చెప్పి మా వల్ల ఇది కాదని సగం మంది వదిలేసిన దాఖలాలు ఉన్నాయి. అయినా సరే తిప్పినోళ్ళు కూడా ఈవేళ కూడా బిల్లులు ఇవ్వకుండా ఉన్నారండి. నాకు కాకినాడలో ఎగ్జాంపుల్స్ కావాలంటే మీకు లిస్ట్ పంపగలను. ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ఇది ఒకటి మధ్య డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఈవేళ వాళ్ళ దృష్టిలో పెట్టామండి మేము కూడా. ఇవన్నీ కూడా వారు అన్ని కూడా చూస్తున్నారు. ఇక 3వ పాయింట్కి వచ్చేసరికి షాపులు కరోనా ముందు మొదలు పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం 20 కేజీలు ఫ్రీ బియ్యం అనేది. ఈవేళ కూడా అది సరఫరా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు బాబురావు గారు రేసిన ఇష్యూ ఏంటంటే
సెంట్రల్ నుంచి రావట్లేదంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి? ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నాయి, ఇన్నే ఇస్తున్నారని అడగాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్. వారు అడిగితే ఇవ్వకపోతే మమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు. అటువంటిది ఏమీ జరగకుండా ఇప్పుడు 100% జరగవని మేము చెప్తున్నాం. ఇప్పుడు మీరు అన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ అని. నేను డబుల్ ఇంజిన్ సర్కార్ విత్ ట్రిపుల్ పవర్ అంటాను. అంటే ఇచ్చేవారు పైన ఉన్నారు, ఏమంటే ఇక్కడ పుచ్చుకుని అందరికి ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే మధ్యలో తేవడానికి బ్రిడ్జ్ ఎవరైతే ఉన్నారో అది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అన్నిటికీ మించి ఈసారి ఆ బ్రిడ్జ్ గ్యాప్ ఏదైతే ఉందో అది లేకుండా చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా వారి బాధ్యత ఆయన చేస్తారు. పైనుంచి ఇచ్చేవారు ఉన్నారు, తెచ్చేవారు ఉన్నారు. ఇక ఒక చిన్న విషయం మీకు చెప్పాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే పోలవరం ఎవరు మున్సిపల్ మంత్రి నారాయణ గారు రివ్యూస్ తీసుకుంటే ఒక చిన్న విషయం బయటకు వచ్చిందండి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే చాలా విషయాలు ఉన్నాయి, ఒక చిన్న విషయమే. మున్సిపాలిటీలు అన్నిటికీ కూడా 1730 crores సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైతే కావాలో అది పంపితే కనుక కేవలం ఆయన 523 కోట్లు ఖర్చు పెట్టేసి మిగతాదంతా నవరత్నాలు పంపేశారంట. ఈ ఇవ్వడం వల్ల ఏమైందండి, రకరకాల బిల్స్ అన్ని ఉండిపోయింది అంటే ఎంత బిల్స్ తెలుసండి? మొత్తం ఏది వర్క్స్ కో, స్కీమ్స్ కో, ఏది రోడ్స్ కో, డ్రైనేజీలకో, స్ట్రీట్ లైట్ కో, వాటర్ సప్లై ఇవన్నీ కూడా ఇంచుమించుగా చూస్తాయండి 14,831 కోట్లు గత 5 ఏళ్లలో. గత 5 ఏళ్లలో ఇంకా కట్టాల్సింది. ఇది ఒక సెక్షన్ మాత్రమే అండి. పోలవరం లెక్కలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ డిబేట్ లో పాయింట్స్ కాదు కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. రేపు మార్నింగ్ పోలవరం శ్వేతపత్రం గురించి మాట్లాడదాం. అది కంప్లీట్ చేస్తున్నాను. నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. నా పాయింట్ మనకి చాలా టైం లిమిటెడ్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమేమైతే వస్తున్నాయో అది ఒకవేళ కనుక పంపితే ఆ డబ్బు అంతా కూడా ఓన్లీ 10%, 25% ఖర్చు పెట్టి మిగతాదంతా ఆయన ఎటుపోయినాయో పోగొట్టేస్తున్నారు. గత ప్రభుత్వంలో జర్నీ అటువంటి తప్పులు ఇప్పుడు జరగకుండా చేయడానికి కూటమి ఫామ్ చేస్తాం. ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా సంపూర్ణంగా ప్రజల కోసం, ప్రజలకు ఏమేమైతే కావాలో వాళ్ళ నీడ్స్ కోసం పనిచేస్తుంది. వాళ్ళకి అన్ని అందించేదాకా ఎన్డీఏ బాధ్యత తీసుకుంటుంది. రైట్ బాబురావు గారు ఈ